రైట్, ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ఏపీ పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ కనిపిస్తోంది. జగన్ కు పవన్ కు ఎంతో తేడా స్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా నిష్ణాతులను కూటమి ప్రభుత్వం నియమిస్తోంది. పవన్ సూచనలతో సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ ర్యాంక్తో సలహాదారులుగా నియమించారు. గతంలో పార్టీ నేతలనే సలహాదారులుగా జగన్ నియమించారు. 90 మంది వరకు సలహాదారులను జగన్ సర్కార్ నియమించింది. చంద్రబాబు, పవన్ మాత్రం పాలనలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. దుర్గా, ఏదైతే ఈ ప్రభుత్వ సలహాదారు అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టుకు మాత్రం చాలా కీలకమైనది. గత వైసీపీ పాలనలో మాత్రం ఈ ప్రభుత్వ సలహాదారుడు అనేటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా వివాదాస్పదంగా మారాయి. ప్రధానంగా కూడా రాజకీయంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి పునరావాస కేంద్రాలుగా ఏర్పడ్డాయని చెప్పి అప్పట్లోనే పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే నడిచినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో అయితే 90 వరకు కూడా ఈ ప్రభుత్వ సలహాదారు పోస్టింగ్లు ఉండేవి. వాళ్ళు ఎవరో ఏమిటో కూడా తెలియనటువంటి ఈ పరిస్థితి. వాళ్ళకి ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక సలహాదారుగా తీసుకోవాలంటే అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానం, అదేవిధంగా కూడా ఇంటలెక్చువల్ అయినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో మాత్రం అలాంటి వాటినన్నింటినీ కూడా పక్కదా వదిలేసేశారు. అదేవిధంగా కూడా దానికి సంబంధించి ప్రధానంగా కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే అక్కడ సలహాదారులుగా తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రధానంగా మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక స్టాండ్ మీద ఉన్నారు. ప్రధానంగా ఒక పథకానికి ఒక వ్యక్తి పేరు పెట్టాలన్నా, అదేవిధంగా కూడా ఒక వ్యక్తిని ఒక పదవిలోకి తీసుకోవాలన్నా కూడా ఆ పదవికి వాళ్ళు వన్ని తేవాలి. అదేవిధంగా కూడా పథకానికి సంబంధించి ఈ పేరు పెట్టినటువంటి క్రమంలో అది స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి డొక్కా సీతమ్మ పేరుని సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ విద్యార్థులకు ఇచ్చేటువంటి బుక్స్కి సంబంధించి ఇచ్చేటువంటి విద్యా దీవెన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం సర్వేపల్లికి రాధాకృష్ణ పేరుని ప్రపోజ్ చేయడం, దానికి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా తాను తీసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో ఆయనని అక్కడ కేరళలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని అలా తెప్పించుకున్నారు. ఎందుకంటే ఎఫిషియెంట్ పర్సనే ఉండాలి అనే ఉద్దేశంతో. అదేవిధంగా కూడా ఇప్పుడు తీసుకునేటువంటి సలహాదారులు కూడా ఏదైతే పదవి తీసుకుంటున్నారో ఆ పదవికి వన్ని తెచ్చినట్లుగా ఉండాలి అనేటువంటి ఆయన భావన ఏదైతే ఉందో, అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి చంద్రబాబు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆయన మద్దతు అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా కూడా పవన్ స్ఫూర్తితోనే చంద్రబాబు కూడా తీసుకునేటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆచిచూచి తీసుకుంటున్నారో. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకోవటం అనేది ప్రధానంగా కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు తీసుకున్నటువంటి 4 సలహాదారులు, ప్రభుత్వానికి సంబంధించిన 4 సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి సలహాదారుడుగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సతీష్ రెడ్డి మాత్రం అతను డిఆర్డీఓకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే ఇక మనం చూసుకున్నట్టయితే దీనికి చేనేతకు సంబంధించి ప్రధానంగా కూడా సుచిత్ర ఎల్లాని తీసుకోవడం జరిగింది. ఈ చేనేత పరిశ్రమకి సంబంధించి ఆ చేనేత పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన సలహాదారుడుగా సుచిత్ర ఎల్లాని తీసుకున్నారు. సుచిత్ర ఎల్లా అనే ఆమె మాత్రం భారత్ బయోటెక్కి ఫౌండరు. అలాగే కూడా కోవిడ్ వ్యాక్సిన్ని వాళ్ళ బయోటెక్స్ నుంచే తయారు చేయడం జరిగింది. కోవాక్సిన్ అనేది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి, భారతదేశానికి పేరు తెచ్చినటువంటి ఈ పరిస్థితి. అటువంటి వ్యక్తినే ఇప్పుడు అయితే మాత్రం చేనేత పరిశ్రమ అభివృద్ధికి సలహాదారుడుగా కూడా ఆమెని తీసుకోవడం జరిగింది. అలాగే ఫారెన్సిక్ సలహాదారుడుగా కూడా ఫారెన్సిక్ సైంటిస్ట్ అయినటువంటి సికే గాంధీని తీసుకోవడం జరిగింది. సోమనాథ్ చటర్జీ ఆయన అయితే ఇస్రోకి మాజీ చైర్మన్. అలాగే ఈ ఏదైతే దీనికి సంబంధించి స్పేస్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకుపోవడం, అదేవిధంగా కూడా ప్రపంచ దృష్టిని రాష్ట్రం వైపు మళ్లించే దిశగా కూడా ఆయన ఇచ్చే సూచనల సలహాలు పనికొస్తాయని అందరైతే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కూడా ఒక సలహాదారుని కానీ ఒక వ్యక్తిని కానీ తీసుకునేటువంటి క్రమంలో మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి హోదా, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ వాళ్ళు తీసుకునేటువంటి ఏదైతే ఒక వింగ్ ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పూర్తిగా అంచనా వేసి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో సీనియర్ అయినటువంటి జర్నలిస్ట్ అయినటువంటి ఈయన రామచంద్రరావు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనైతే మాత్రం
ప్రధానంగా రామచంద్రమూర్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం కొన్నాళ్ళు ఒక 2-3 నెలలు మాత్రమే సలహాదారుగా పనిచేశాడు. ఆ తర్వాత తాను సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు తాను ఎందుకు సలహాదారుగా ఉండాలి, ఒకవేళ సీఎంని కలవాలన్నా, అప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్ కలవాలన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనని అలౌ చేయనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తాను ఉండి కూడా ఉపయోగం లేదు అనేటువంటి అని ఆయన భావించారు. అదే భావించడమే కాకుండా కూడా ఆయన రిజైన్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఎవరెవరైతే సలహాదారులుగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులన్నీ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అదేవిధంగా కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళ సలహాదారులుగా తీసుకున్నటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు ఒక ప్రేరణగా నిలిచేటువంటి అవకాశం ఉంది. గతం నుంచి కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ఒక పారదర్శకమైనటువంటి మోడ్లో వెళుతూ ఉంది. దీనికి ప్రధానంగా కూడా పవన్ కళ్యాణే మార్గదర్శకుడు కానీ చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ఎవరినైనా ఒక పథకానికి పేరు పెట్టి, గతంలో అయితే కేవలం పథకాల పేర్లన్నీ కూడా జగనన్న పేరుతో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో కానీ ఉండేవి. కానీ అటువంటిది ఏమీ లేకుండా కూడా ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో ఈ గతంలో నుంచి కూడా డొక్కా సీతమ్మకి సంబంధించి ఆమె గతంలో ఏ విధంగా అయితే అప్పుడు ఉన్నటువంటి అన్నార్థులను ఏ విధంగా అయితే ఆకలి తీర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయో అవన్నీ గుర్తు చేస్తూ ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థులకి సమాజానికి తెలిసే విధంగా కూడా ఆ పేర్లనే స్ఫూర్తిదాయకంగా పెట్టారు. అదేవిధంగా కూడా ఈ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు తీసుకున్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారులందరూ కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. ఒక హోదా, వాళ్ళని కనుక సలహాదారులుగా చెప్పుకున్నా కూడా ఒక హోదా, హుందాతనం కనిపించేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని తీసుకోవడం జరిగింది. దీని వెనక పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఐడియాలజీని ఫాలో అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.